పోతావు. బోళా శంకరుడు అంతే కదమ్మా! కోపం వచ్చినప్పుడు చాలా కోపంగా ఉన్న తర్వాత మనం గనక ప్రేమగా స్వామిని కొలుచుకుంటే ఆయన కంటే ఎవరు మహాశివుడు బోళా శంకరుడు అంటే ఆహ్, ఊరికి కరిగిపోతారు. అలాగే నువ్వు కూడా అలానే అని చెప్పుకోవాలమ్మా. ఎవరైనా తప్పు చేశారా? ఇంకా నిన్ను తప్పయిపోయింది నన్ను కరుణించు అని శరణు కోరాము అంటే వెంటనే అనుగ్రహించేసి కోరికలు తీర్చేస్తూ ఉంటారు బోళా శంకరుడు, శివయ్య. అలాగే నీకు తెలిసి తెలియక ఇలా చేసేసాను అని ఎవరైనా నీ దగ్గర అన్నారే అనుకో, వెంటనే వారిని ఊరికే క్షమించేస్తావు. అలా అని అన్నీ కూడా జరిగినయన్నీ మర్చిపోతావు. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు నిన్ను అడిగారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి వచ్చేస్తుంది నీకు. వెంటనే కరిగిపోతే వారిపై ఇక నీ అక్కడ లేని ప్రేమను అనేది కురిపించేస్తూ ఉంటావు. అంత మాత్రమే కాదమ్మా, ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావా అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది. ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండనే ఉండవు. ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో నష్టపోవడం అనేది జరిగింది కదా తల్లి ఇదివరకు కాలంలో అయితే. ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది ఒకవేళ వచ్చినా అనవసరపు ఖర్చులు, వృధా ప్రయాసాలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి